సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. శనివారం మహబూబ్ నగర్ పట్టణంలోని డైట్ మరియు బీఈడీ కళాశాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బీఈడీ చదివే విద్యార్థులు తాగునీరు లేదని, టాయిలెట్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురాగా వెంటనే విద్యార్థులకు టాయిలెట్లు ఏర్పాటు చేస్తామని, అక్కడే ఉన్న కాంట్రాక్టర్ని పిలిచి వెంటనే విద్యార్థులకు టాయిలెట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల క్రితం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నెలకొల్పిన డైట్ కళాశాల ఉమ్మడి రాష్ట్రంలో సైతం అత్యున్నతమైన కళాశాలగా పేరు తెచ్చుకుందని, ఇక్కడ కొన్ని భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి కాబట్టి 30వ తేదీన నూతన భవనానికి శంకుస్థాపన చేస్తున్నట్లు ఆయన తెలిపారు. డైట్ కాలేజు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో ఎన్నో సంవత్సరాల క్రితం స్థాపించబడ్డది. కొన్ని వేల మంది టీచర్స్ని తయారు చేసింది. మొత్తం తెలంగాణ జిల్లాల్లోనే అత్యుత్తమమైన కాలేజీగా గుర్తింపు పొందింది. దీంట్లో కొన్ని బిల్డింగ్స్ శిథిలావస్థలోకి చేరుకున్నాయని తెలిసి గతంలోనే అధికారులతోటి మాట్లాడి మనం 8 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. శిక్షా అభియాన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ తోటి దానికి 30వ తారీఖు రోజు శంకుస్థాపన చేయబోతా ఉన్నాము. మొత్తం విద్యా వ్యవస్థ మీద ప్రత్యేకమైన దృష్టి మా ప్రభుత్వం పెడతా ఉంది. అందులో భాగంగానే ఎక్కడెక్కడ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో లోపాలు ఉన్నాయో ఈ 10 సంవత్సరాల కాలయాపనతోటి చాలా దగ్గర బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేకుండా పోయినాయి. పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ఇప్పటి ప్రతిపక్ష నాయకులు ఈ 10 సంవత్సరాల్లో మన పిల్లలకి కనీస సదుపాయాలు కూడా చేయకుండా ఈరోజు రోడ్ల మీద పడి ఏమో అయిపోతుందని గగ్గోలు పెడతా ఉన్నారు. ఈ కాలేజీల పరిస్థితి చూస్తే, స్కూళ్ళ పరిస్థితి చూస్తే 10 సంవత్సరాల్లో వాళ్ళ దృష్టి వీటి మీద పడలేదని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఆ లోపాలన్నింటినీ సరిచేసే కార్యక్రమం మేము చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మహబూబ్నగర్ నియోజకవర్గంలో ప్రతి స్కూలు, ప్రతి విద్యాలయం కూడా బాలికలకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, అమ్మాయిల అబ్బాయిలకు టాయిలెట్ సౌకర్యము, డ్రింకింగ్ వాటర్ సౌకర్యము, లైబ్రరీ సౌకర్యము ఇది ఖచ్చితంగా ఉండేటట్లుగా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు డైట్ కాలేజ్తో పాటు బీఈడీ కాలేజ్ కూడా వచ్చి ఇక్కడ విద్యార్థులతో కూడా మాట్లాడినాం. వాళ్ళ సమస్యలన్నీ విన్నాం. ఖచ్చితంగా వాళ్ళకి ఇక్కడ టాయిలెట్ సౌకర్యం కూడా లేదు. సో అది గవర్నమెంట్ నుంచి వచ్చేటాలకు లేట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మేమందరం కూడా కాంట్రిబ్యూషన్ వేసుకొని ఎవరు ముందుకు వస్తారో ఒక 15-20 రోజులలో లేదా మ్యాక్సిమం ఒక 1 మంత్లో ఆ పిల్లల టాయిలెట్ ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళు టాయిలెట్స్ కావాలని చెప్పి వాటిని పూర్తి చేస్తాం. డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా ఉంది. మరి ఆ వాటర్ ప్రాబ్లం కూడా ఎట్లా సాల్వ్ చేయాలనేది కూడా ఆలోచిస్తాం. కానీ నేను ఒకటే చెప్తా ఉన్న మీడియా ద్వారా మిత్రులందరికీ కూడా, కాలేజీల నిర్వహణ బాధ్యత ప్రభుత్వాందే అని చెప్పి చేతులు దులుపుకోవద్దు దయచేసి. ఇక్కడ విద్యను బోధించే అధ్యాపకులకు కూడా బాధ్యత ఉంటుంది. కోట్ల రూపాయలతోటి బిల్డింగులు వాళ్ళు కట్టుకోలేరు, అది ప్రభుత్వం చూసుకుంటుంది. కానీ పిల్లలకు మంచినీటి సౌకర్యం కల్పించడము, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం అనేది ఖచ్చితంగా వాళ్ళది కూడా ఒక బాధ్యత అని చెప్పి నేను నమ్ముతా ఉన్నా. కాబట్టి దయచేసి ఏ స్కూల్లో ఉపాధ్యాయులు కావచ్చు, ప్రిన్సిపల్స్ కావచ్చు, ఈ దృష్టి మీద పిల్లలకు సౌకర్యాలు కల్పించే వాటిలో వాళ్ళు ప్రొయాక్టివ్గా ఉండాలి. వాళ్ళు జేబుల్లోంచి ఖర్చు పెట్టాలని నేనేం అనట్లే. వాళ్ళు ప్రాపర్గా అథారిటీస్ దగ్గరికి పోయి నిజంగా ఫాలో అప్ చేసి, లేదా సిఎస్ఆర్ ఫండ్స్ ఎక్కడైనా ఉంటాయో అది ఎక్స్ప్లోర్ చేసి మాలాంటి వాళ్ళ దగ్గరికి కూడా వస్తే మేము కూడా వేనీళ్ళకి చన్నీళ్ళుగా ఏదో ఒకటి చేయగలుగుతాం, లేదా ఒక డైరెక్షన్ చూపగలుగుతాం. మాకు సంబంధం లేదు అని చెప్పి వాళ్ళు అనుకుంటే విద్యా వ్యవస్థకు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. మన పిల్లలకు మంచి అట్మాస్ఫియర్లో మంచి విద్యను నేర్పడమే ఉపాధ్యాయునిగా ప్రథమ కర్తవ్యం. రాజకీయ నాయకుల కంటే కూడా పిల్లల విద్యా బోధనలో ప్రధానమైన పాత్ర ఉపాధ్యాయులదే. కాబట్టి దయచేసి ఈ 4-5 సంవత్సరాలు మన పిల్లల విద్య మీద దృష్టి పెట్టి తెలంగాణను విద్యా బోధన విషయంలో, మౌలిక వసతుల కల్పన విషయంలో తెలంగాణను అగ్రగామిగా నిలుపుదాం. మహబూబ్ నగర్ జిల్లాను తెలంగాణలో అన్ని జిల్లాల కంటే కూడా మొదటి స్థానంలో ఉంచుదాం. దానికి ఉపాధ్యాయులందరూ కూడా, ప్రధాన ఉపాధ్యాయులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, గెస్ట్ లెక్చరర్స్ కావచ్చు, డిఈఓలు కావచ్చు, వాళ్ళందరూ కూడా సహకరించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను.